ఈనాటి కథ శీర్షిక పసిహృదయం. పూర్వం ఒకప్పుడు వెనిస్ దేశస్థులకు తుర్కీ దేశస్థులకు మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో పట్టుబడిన శత్రువులను ఆ కాలంలో బానిసలుగా విక్రయించేసేవాళ్ళు. ఆ వాడుకను బట్టి హామెట్ అనే తుర్కీ దేశస్థుడు వెనీసియన్లకు పట్టుబడ్డాడు. ఫ్రాన్సిస్కో అనే ఒక ధనికునికి ఇంటి పక్క బందీగా ఉన్నాడు. ఫ్రాన్సిస్కోకు ఒకే ఒక 5 ఏళ్ల కుమారుడు. ఆ పిల్లవాడు అస్తమానము హామెట్ వద్దనే మసులుతూ ఎంతో చేరికగా ఉండేవాడు. అమాయకుడైన ఆ పిల్లవాని ముఖలక్షణాలలో హామెట్కు దైవాంశ గోచరించింది. ఈ శత్రుదేశంలో హామెట్కు ఆ పసివాడు ఒక్కడే ప్రాణమిత్రుడైనాడు. హామెట్ ఎల్లప్పుడూ విచారంగా ఉండడం పిల్లవాడు గమనించాడు. ఇది సహించలేక అతను ఒక రోజున తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, మన ఇంటి ఎదుట ఒక తురుష్కుడున్నాడు. అతను ఎంత మంచివాడనుకున్నావు, కానీ ఎందుకో ఎప్పుడూ విచారంగా ఉంటాడు. అతని విచారం పోగొట్టు